ఆచి చికెన్ మసాలా. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆస్తుల విషయంలో చెల్లెలు ఆమె పిల్లలకు జగన్ అన్యాయం చేశారని అన్నారు. ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదని, వైఎస్ మరణించే వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని ఆమె అన్నారు. ఈ మేరకు ఆమె పేరిట ఓ నోటరీ బయటకొచ్చింది. తన ఆస్తులన్నీ నలుగురు మనవరాళ్లకు సమానంగా పంచాలని వైఎస్ఆర్ ఉద్దేశమన్నారు విజయమ్మ. ఇది వైఎస్ ఆదేశం కూడా అన్నారు. ఇది దక్కన వాళ్లందరికీ తెలిసిన వాస్తవం అన్నారు. ఎంఓయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు దక్కాల్సిందే అన్నారు విజయమ్మ. షర్మిల హక్కుకు అనుగుణంగానే జగన్ ఎంఓయూ రాశాడన్నారు. వాస్తవానికి షర్మిలకు చెందాల్సిన దానికంటే తక్కువే రాశాడని చెప్పారు. సరస్వతి సిమెంట్ సహా అటు యకలంక భూమి కూడా షర్మిలదే అన్నారు. షర్మిలకు ఇప్పటి వరకు ఇచ్చానని చెప్తున్న డబ్బంతా డివిడెండ్ మాత్రమే అన్నారు. ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడు మేనకోడలికి ఇప్పటి వరకు అన్యాయం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా న్యాయం చేస్తాడని తల్లిగా ఆశిస్తున్నానన్నారు విజయమ్మ. నిజం ఏమిటో దేవుడికి తన కొడుక్కి కూడా తెలుసన్నారు. దేవుడి సాక్షిగా తాను రాసినవన్నీ వాస్తవాలు మాత్రమే అన్నారు వైఎస్ విజయమ్మ. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి కడప నుంచి మా ప్రతినిధి రామచంద్ర అందుబాటులో ఉన్నారు. రామచంద్ర, మనం స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం విజయమ్మ పేరిట వచ్చిన ఆ నోటరీకి సంబంధించిన డీటెయిల్స్ ని. అయితే నిజంగా ఆవిడే రిలీజ్ చేశారనుకోవచ్చా? అయితే దీనికి సంబంధించి ఆవిడ క్లియర్ గా చెప్తున్నారు ఆస్తుల విషయంలో ఎటువంటి అన్యాయం జరిగింది ఏంటి అని. మరి జగన్ స్పందించే అవకాశం ఉందనుకోవచ్చా? ఆస్తుల వివాదానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ షర్మిల మధ్య జరుగుతున్న పోరాటంలో తల్లి వైఎస్ విజయమ్మ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఏదైతే ఉందో అలాగే మరియు అప్పిలేట్ ట్రిబ్యునల్ కు సమర్పించిన కౌంటర్లలో అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. తాను షర్మిలకు బినామీగా కానీ ఆమె ప్రతినిధిగా కానీ వ్యవహరించడం లేదని, స్వతంత్రంగానే నిర్ణయాలు తీసుకుంటున్నానని చెప్పి కూడా విజయమ్మ స్పష్టం చేశారు. గతంలో జగన్ తనపై ఉన్న నమ్మకం, ప్రేమతోనే స్వచ్ఛందంగా షేర్లను గిఫ్ట్ డీడ్ ద్వారా బదిలీ చేశారని చెప్పి విజయమ్మ స్పష్టం చేశారు. ఆ ప్రేమను ఆయన ఇప్పుడు నిరాకరించలేరని చెప్పి కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే తన భర్త అలాగే దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగానే కుటుంబ ఆస్తుల పంపిణీ జరుగుతోందని చెప్పి కూడా వైఎస్ విజయమ్మ ఈ డాక్యుమెంట్స్ లో వివరించినటువంటి అఫిడవిట్ లో వివరించినటువంటి ప్రయత్నం అయితే చేశారు. క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ లో షేర్లను తాను చట్టబద్ధంగానే కొనుగోలు చేశానని, ఆ ఒప్పందాలు చెల్లుతాయని చెప్పి కూడా విజయమ్మ వాదించారు. గతంలో కుదిరిన ఒప్పందాల నుండి జగన్ ఇప్పుడు వెనక్కి తగ్గడం సరికాదని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆమె అభిప్రాయపడ్డారు. ఇది కేవలం కుటుంబానికి సంబంధించిన అంశమని, దీనికి రాజకీయ రంగు పొలమడం అనేది తగదని చెప్పి కూడా విజయమ్మ సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక బిడ్డ ఏదైతే జగన్ ఉన్నారో అలాగే మరో బిడ్డ షర్మిల ఉన్నారో, ఆ షర్మిలకు అన్యాయం చూస్తూ ఊరుకోలేని చెప్పి కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన నిలబడటమే తన ధర్మమని, అలాగే ఆమె గతంలోనే ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యం మనం చూసాం. షర్మిలకు అన్యాయం జరిగింది కాబట్టి ఆమె వైపు న్యాయం ఉంది కాబట్టి షర్మిల వైపే ఆమె నిలబడ్డానని చెప్పి కూడా చెప్పే ప్రయత్నం అయితే చేసేటువంటి పరిస్థితి ఉంది. ఆస్తుల వివాదానికి సంబంధించి వైఎస్ విజయమ్మ అయితే కంపెనీ లా అప్లేట్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో చెన్నై బెంచ్ కు సమర్పించిన కౌంటర్ అఫిడవిట్ లో ఈ అంశాలన్నీ కూడా ఆమె వివరిస్తూ కూడా పొందుపరిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2019లో జరిగిన కుటుంబ ఒప్పందం ఎంఓయూ ఏదైతే ఉందో దాని ప్రకారం ఆస్తుల పంపిణీ జరగాల్సి ఉండగా ఇప్పుడు జగన్ ఆ ఒప్పందం నుండి వెనక్కి తగ్గడాన్ని విజయమ్మ ఈ అఫిడవిట్ లో తప్పుబట్టారు. గతంలో జగన్ తనపై ఉన్న నమ్మకం, ప్రేమతోనే షేర్లను గిఫ్ట్ డీడ్ ద్వారా బదిలీ చేశారనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు విజయమ్మ. ఇప్పుడు ఆ ప్రేమ లేదనడము జగన్ కు తగదని, ఆ బదిలీని రద్దు చేయాలని జగన్ కోరడం సరికాదని కూడా ఆమె తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే జగన్ అలాగే భారతీ రెడ్డి కలిసి ట్రిబ్యునల్ ను తప్పుదారి పట్టిస్తున్నారని కూడా ఆమె ఒక ఆసక్తికరమైనటువంటి ఆరోపణ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ నుండి తాను సరస్వతి పవర్ షేర్లను
సరైన ప్రతిఫలం చెల్లించి కొనుగోలు చేస్తానని, ఇది చట్టబద్ధంగా జరిగిందని కూడా స్పష్టం చేస్తున్నారు విజయమ్మ. ఈడీ అటాచ్మెంట్లను సాగుగా చూపి షేర్ల బదిలీని అడ్డుకోవడం కేవలం ఉద్దేశపూర్వకమైన చర్యేనని చెప్పి కూడా ఆమె భావిస్తున్నట్టుగా ఆమె తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే జగన్ ఈ పిటిషన్ వేశారని, ఇది కుటుంబ ప్రతిష్టను దిగజార్చేలా ఉందని చెప్పి కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి వంటి వారు కూడా కుటుంబ ఆస్తులపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని చెప్పి కూడా ఆమె ఈ సందర్భంగా మండిపడ్డారు. అన్యాయం జరిగిన బిడ్డ షర్మిల పక్షాన నిలబడడం తల్లిగా తన ధర్మం అని కూడా ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏవైతే రాజశేఖర రెడ్డి ఉన్నారో ఆయన ఆశయం ప్రకారం నలుగురు మనవరాళ్లకు ఆస్తులు సమాన వాటా ఉండాలనేది ఆ దిశగానే తాను కృషి చేస్తున్నానని చెప్పి ఆమె ఈ అఫిడవిట్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరోవైపు ఆస్తుల వివాదానికి సంబంధించి ఏదైతే ఆస్తులన్నీ కూడా తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడే ఏర్పాటు చేసినవి, అలాగే జగన్ వాటికి కేవలం రక్షకుడు మాత్రమేనని, పూర్తి యజమాని కాదని చెప్పి కూడా షర్మిల కూడా మరోవైపు వాదిస్తున్నారు. తను రాజకీయాల్లోకి రావడానికి జగన్ వ్యతిరేకించారని చెప్పి కూడా షర్మిల ఇప్పుడు తనను రాజకీయంగా దెబ్బతీయడానికి తన పేరును ఈ వాదంలోకి లాగుతున్నారని చెప్పి కూడా మరోవైపు షర్మిల వాదన కనిపిస్తోంది. ఏదైతే జగన్ తన భార్య భారతిని మరియు అవినాష్ రెడ్డిని విమర్శించకూడదు షరతులతో ఆస్తుల పంపిణీ ప్రతిపాదించారనేది షర్మిల చెప్తోంది. అయితే తాను దానికి ఒప్పుకోకపోవడం వల్లే ఈ కేసు వేశారని షర్మిల చెప్తున్నటువంటి వాదనగా మనం చూడొచ్చు. అలాగే సరస్వతి పవర్ భూములు మాత్రమే అటాచ్ అయ్యాయని, షేర్లు కాదని, కాబట్టి వాటికి బదిలీకి చట్టపరమైన అడ్డంకులు లేవని షర్మిల స్పష్టం చేస్తున్నారు. అయితే జగన్ గతంలో తనపై ఉన్న ప్రేమతోనే స్వచ్ఛంగా షేర్లను గిఫ్ట్ డీడ్ ద్వారా ఇచ్చారనేది షర్మిల కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తే మొత్తానికి వైఎస్ ఫ్యామిలీలో ఆస్తుల పంపకాల రచ్చ మాత్రం కొనసాగుతోంది. ఇటు కోర్టులో ఉన్న అంశంతో రోజుకొక అంశం తెరపైకి వస్తుంది. ఇటు షర్మిలకు విజయమ్మ సపోర్ట్ చేయడము, జగన్ భార్య భారతి ఇద్దరు కూడా దీని మీద పోరాటము, ఇదంతా కూడా వైఎస్ ఫ్యామిలీలో గందరగోళానికి చర్చకు దారి తీస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇటు వైఎస్ అభిమానులు, ఇటు జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఇదొక ఆందోళన అలాగే ఆవేదనకు వ్యక్తం పరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటు జగన్మోహన్ రెడ్డి, ఇటు షర్మిల ఆస్తులు కొట్లాడుకోవడం కావచ్చు, విజయమ్మ షర్మిలకు సపోర్ట్ చేయడం కావచ్చు, వైఎస్ఆర్ అభిమానులు జగన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఏదేమైనా త్వరగా ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆస్తి పంపకాల విషయాలు త్వరగా తేల్చుకోవాలని చెప్పి కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రామచంద్ర.